ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారి రచించిన పుస్తక పఠనం. తరువాయి భాగం. శ్రీవత్సం. నది అతి వేగంగా భయంకరంగా ప్రవహిస్తున్నది. కొవ్వూరు వైపున బ్రిడ్జి ఎగువ నుంచి లాంచీ బయలుదేరి ప్రవాహానికి ఎదురుగా ప్రయాణించి వెనక్కి తిరిగి 1 నిమిషంలో బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నది. మేమంతా సాయిరాం సాయిరాం అంటూ భజన చేస్తున్నాము, కానీ లోపల భయభ్రాంతులమై ఉన్నాము. లాంచీ బ్రిడ్జిని ఢీకొంటుందని మేమంతా అనుకున్నాము. కారణం, నీటికి బ్రిడ్జికి మధ్య చాలా తక్కువ ఖాళీ ఉంది. దానిలో నుంచి లాంచీ వెళ్ళడం అసంభవం. బాబా మమ్మల్ని అందరినీ ఒక్కసారి కళ్ళు మూసుకోమని చెప్పారు. ఆ క్షణంలో ఒక పెద్ద అల వచ్చి కాంచీని పైకెత్తి కిందికి దించి 1 క్షణంలో బ్రిడ్జిని దాటించేసి అవతలికి చేర్చింది. మేము మరుక్షణంలో కళ్ళు తెరిచి చూసేసరికి లాంచీ బ్రిడ్జి అవతల ఉంది. లాంచీ బ్రిడ్జి కింద నుంచి అవతలకి ఎలా వచ్చిందనేది ఎవ్వరికీ ఎప్పటికీ అంతుపట్టని విషయం. ఇదంతా విచిత్రంగా చూస్తున్న రాజమండ్రి వైపు గోదావరి తీరంలో ఉన్న భక్తులు ఆశ్చర్యానందములతో జై జై సాయిరాం జై జై సాయిరాం అని హర్షధ్వానాలు చేశారు. మన స్వామి దివ్యశక్తికి ఇది గొప్ప తార్కాణం. స్వామిని నమ్ముకొని ఉంటే సంసార సాగరాన్ని కూడా ఇదే విధంగా తేలికగా దాటవచ్చు అంటారు రామారావు గారు. శ్రీ సత్యసాయి బాబా వారు ఒక సందర్భంలో భక్తులతో మాట్లాడుతూ కృష్ణుని చిన్నప్పటి రూపం ఎలా ఉండేదో వర్ణించి చెప్పారు. మెడలో ఒక పచ్చపూసల పేరు, ముక్కుకు ముత్యపు బులాకి, కుడి చెవికి ముత్యాలు కూర్చిన డొల్లు పోగు. ఆయన కోటు కానీ షర్టు కానీ వేసుకొనలేదు. కటిభాగమున పీతాంబరము కట్టి తలకొక చిన్న రుమాలు చుట్టుకున్నాడు. కృష్ణుడు నెమలిపించమును ధరించి ఉంటాడని కవులు వర్ణిస్తుంటారు, కానీ ఆయన దానిని అప్పుడప్పుడు మాత్రమే ధరించేవాడు. కృష్ణుని వక్షమున స్పష్టంగా కనపడే పుట్టుమచ్చ ఒకటి ఉన్నది. అది అన్ని అవతారములకు నియమితముగా ఉండే చిహ్నము. అది సాయి అవతారంలో కూడా ఉన్నది అన్నారు. శ్రీ మహావిష్ణువు అవతారాలకు మాత్రమే ఉండే వక్షస్థలంపైని పుట్టుమచ్చ, పాదాలలో శంఖ చక్రాలు శ్రీ సత్యసాయి భగవానునికి ఉండడం కొందరు పుణ్యాత్ములు దర్శించారు కూడా. వక్షస్థలంపై శ్రీవత్సమనే అందమైన పుట్టుమచ్చ గల పరమాత్ముని శ్రీవక్ష వక్షా అన్నట్లుగా విష్ణు సహస్రనామములలో అభివర్ణింపబడింది. శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంపై ధరించిన స్వామి అని అర్థము. కంసుని పరివారంలో ఒక ఆమె శిశుహంతకి పూతన. కంసుని అజ్ఞానుసారం ఆమె వాడవాడలా తిరుగుతూ పసిపాప ఏడుపు వినిపించిన చోటుకల్లా వెళ్ళి ఆ బిడ్డకు తన విషయుక్తమైన పాలనిచ్చి శిశుహత్యలు చేస్తూ రేపల్లకు చేరింది. మాయా ప్రయోగంతో కామరూపిణి అయి ఎవరి కంటా పడకుండా నందవ్రజంలో ప్రవేశించింది. ప్రతి గృహము పరికించింది. నందుని ఇంటి నుండి శిశురోదనం వినిపించగానే ఆమె అమితమైన సంతోషంతో సుందరాంగిగా రూపము ధరించింది. గబగబా వచ్చి బాలకృష్ణుని చూసింది. అతడు నిద్రపోతున్న సర్పమని ఆమె గ్రహించలేదు. బాలునెత్తుకొని ముద్దాడింది. ఆమె సౌందర్యం చూసిన గోపికలు మాటాడలేకపోయారు. ఆమె బాలకృష్ణునికి పాలు ఇవ్వబోగా యశోదారోహిణులు ఆమెను వారించారు. అయినా ఆమె జంకు లేకుండగా ఆ లీలా శిశువుతో ఇలా పలికింది: నా చను బాలకు గుక్కడంబో చిన్ని కుమార త్రావు మొయ్యన్ పెదపన్నే చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగను నలిని దలక్షక. ఓ చిన్ని కుమారా, నా చనుపాలకు గుక్కు తాగు, తర్వాత నీ అందం ఎలా ఉంటుందో తెలుస్తుంది, నా అందం సఫలమవుతుంది అని నర్మగర్భంగా పలికి పూతన బాలకృష్ణునికి విషం కలిపిన తన పాలను ఇవ్వసాగింది. బాలకృష్ణుడు ఆమె స్తన్యం గ్రోలుతూ ఆమె శరీరంలోని శక్తినంతా పీల్చివేశాడు. ఆమె జీవధాతువుల్ని హరించేసరికి పూతన విలవిలలాడిపోయింది. కెవ్వున అరిచి ప్రాణాలు కోల్పోయి
తన యథార్థమైన వికృత రూపముతో నేల కూలిపోయింది. ద్వాపరయుగంలో దుష్ట సంహారం చేయటం పరమాత్ముడు కర్తవ్యంగా భావించాడు. శ్రీహరి తన దివ్య స్పర్శతో పూతన కల్మషాలను హరించివేయడం చేత అగ్నిలో కాలిన ఆమె దేహము నుండి సుగంధాలు వ్యాపించాయి. శ్రీహరి తన మీద కాలు చేతుల నుంచి స్తన్యం గురోలిన కారణం చేత ఆ రాక్షసాంగన ఆత్మజ్యోతి పరంధామంలో లీనమయ్యింది. బలిచక్రవర్తి దేవలోకాన్ని జయించిన తర్వాత విజయ సూచకంగా నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అదితి కశ్యపులకు వామనుడుగా జన్మించి సుందరమైన వటువు రూపముతో ఆ యజ్ఞశాలకు విచ్చేశాడు. అమితమైన తేజస్సుతో ముద్దులు మూటకడుతూ సర్వము తానుగా సంచరించే ఆ వామనమూర్తిని చూసింది బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల. బలియజ్ఞే వామనస్య దృష్టా రూపమతః పరం బలి కన్యా రత్నమాలా పుత్రస్నేహం చకారః. ఏతాదృశో యది భవేద్ బాలస్తం హి శుచిస్మితం పాయమాం స్తనం దేన ప్రసన్నం మే మనస్తదా. ఆ లీలాబాలుని చూడగానే రత్నమాలకు పుత్రభావం పొంగి పొరలింది. ఇటువంటి దివ్య సుందరమైన బాలుణ్ణి ఒడిలోనికి తీసుకొని పాలివ్వగలడం ఎంతటి ధన్యత! అప్పుడు మనస్సు ఎంత ప్రసన్నంగా ఉంటుంది అనుకున్నది రత్నమాల. అదే సమయంలో భగవంతుడైన వామనుడు ఆమె వైపు తిరిగి చూసి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని దీవించాడు. తరువాత సన్నివేశంలో వామనుడు త్రివిక్రముడై బలిని పాతాళలోనికి అణిచివేయడం చూసి రత్నమాల ఇటువంటి మాయావికి పాలన కాదు విషం ఇవ్వాలనుకున్నది. ఆ మనోభావాల ఫలితంగానే ఆమె ద్వాపరయుగంలో పూతనగా జన్మించింది. శ్రీ సత్యసాయి భగవానుడు చిన్ననాటి నుండి దివ్యశక్తులతో తేజరిల్లటం చూసి సహింపలేక పుట్టపర్తిలో కొందరు అసూయ ద్వేషాలతో ఆయనకు అనేక విధాలుగా అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. యువకుడుగా ఉన్న సత్యం ఆ రోజుల్లో కొందరు మిత్రులతో కలిసిమెలిసి సంచరిస్తూ ఉన్నప్పుడు పుట్టపర్తిలో కొందరు సత్యాన్ని తమ ఇళ్లకు ఆహ్వానించి ప్రేమతో ఆతిథ్యమిస్తూ ఉండేవారు. వారి భక్తి తత్పరతను కాదనలేక సత్యం వారి ఆతిథ్యాన్ని స్వీకరించేవాడు. ఆ విధంగా ఎప్పుడైనా సత్యం అతని మిత్రులతో పాటు వచ్చినప్పుడు పుట్టపర్తిలో ఒక ఇల్లాలు వారికి పలాహారాలు పెట్టి ఆనందం పొందుతూ ఉండేది. సత్యాన్ని ద్వేషించేవారు ఈ విషయం గ్రహించి ఆమెకు రకరకాలుగా దుర్బోధ చేసి క్రమంగా ఆమె మనస్సు మార్చి ఆమెను తమకు అనుకూలంగా తిప్పుకున్నారు. వారు ఒక పన్నాగం పన్నారు. సత్యము తన మిత్రులతో ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె గారెలు వండి ఆ గారెలలో విషం పెట్టి సత్యానికి పెట్టాలి. అది వారి కుతంత్రం. వారి ప్రలోభాలకు వశమైపోయి ఆ గృహిణి వారు చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది. ఒకసారి మిత్రులతో పాటు సత్యం వారింటికి వచ్చినప్పుడు వారందరికీ మామూలు గారెలు పెట్టి ఆమె సత్యానికి మాత్రం విషం కలిపిన గారెల్ని పలహారంగా పెట్టింది. సత్యం మామూలుగానే అందరితో పాటు నవ్వుతూ ఆ గారెల్ని తిన్నాడు. అందరూ కలిసి ఆ ఇంటి నుంచి బయలుదేరారు. తాను పెట్టిన విషప్రభావం ఎలా ఉంటుందో చూద్దామనే కుతూహలంతో ఆమె కూడా వారితో పాటే బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేటప్పటికీ సత్యానికి కడుపులో తిప్పసాగింది. ఒక్కసారిగా తిన్న గారెలు తిన్నట్లుగా వాంతయింది. సత్యం ఒక్కసారి తీక్షణంగా ఆమె వైపు చూశాడు. ఆ ఇల్లాలు గజగజా వణికిపోయింది. ఆమె అమాంతం సత్యం పాదాలపై పడి జరిగింది చెప్పి తనను క్షమించమని వేడుకున్నది. దయాళువైన సత్యం వెంటనే ఆమెకు అభయమిచ్చాడు. తాను చేసిన పనికి ఎంతగానో చింతించి పశ్చాత్తాపంతో పరిసిద్ధురాలై ఆమె సత్యానికి భక్తురాలుగా మారిపోయింది. ఆమె అభ్యర్థనపై సత్యం తర్వాత కూడా ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఒక పర్యాయం సత్యం మిత్రులతో పాటు వచ్చినప్పుడు ఆమె గబగబా సత్యానికి టిఫిన్ తయారు చేస్తున్నది. అప్పుడు సత్యం ఆమెను ఉద్దేశించి, బంగారు, నీవు మామూలు టిఫిన్ తయారు చేయి, సరిపోతుంది. ఇదివరకులాగా స్పెషల్ తయారు చేయకు అన్నాడు. తనకు విషం పెట్టిన వ్యక్తిని చిరునవ్వుతో క్షమించడం భగవంతునికి తప్ప ఎవరికి సాధ్యం? ఒకసారి చిత్రావతి నది ఇసుకలో భక్తులతో కూర్చున్నప్పుడు శ్రీ సత్యసాయి భగవానుడు ఎవరికి ఏ వస్తువు కావాలో ఆ వస్తువును ఇసుకలో నుంచి తీసి ఇస్తున్నారు.
ఆ సమయంలో ఆ ఇల్లాలికి ఇసుకలో నుంచి సుబ్రహ్మణ్య స్వామి వెండి విగ్రహం తీసి పూజ చేసుకొనమని ఇచ్చారు. శిష్ట సంరక్షణ, దుష్ట సంహారం తన అవతార లక్ష్యమని శ్రీకృష్ణుని ప్రకటన కాగా, దుష్ట సంహారం కాకుండా దుష్ట సంస్కరణం ఈ అవతార లక్ష్యమని శ్రీ సత్యసాయి ప్రకటన. తమిళనాడు సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు టీజీ కృష్ణమూర్తి గారు బాబావారి ఆదేశంపై బృందావన్ విద్యార్థులకు భాగవతంపై ఉపన్యాసం ఇచ్చారు. పూతన అనే పదం ఉన్నది. పూత అంటే పవిత్రమైనది, నా అంటే కాదు, పూతన అంటే అపవిత్రమైనది అని అర్థం. పూతన బాలకృష్ణునకు విషం ఇవ్వాలని గోకులానికి చతుర్దశి నాడు వెళ్ళింది. చతుర్దశి అంటే 14 అని అర్థం. పూతనకు కూడా 14 చోట్ల విషం ఉంది. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములనే మొత్తము 14 చోట్ల విషం పెట్టుకొని వెళ్ళింది పూతన. కృష్ణమూర్తి గారు స్వామి సన్నిధిలో పూతన గురించిన ఈ విషయాలు చెప్తూ, పూతన దగ్గరకు రాగానే బాలకృష్ణుడు కళ్ళు మూసుకున్న కారణం పూతనకు మోక్షం ఇవ్వాలని అన్నారు. వెంటనే భగవాన్ బాబా వారు పూతనకు మోక్షం ఇవ్వడానికి కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని నీకు ఎవరు చెప్పారు అని అడిగాడు. అప్పుడు కృష్ణమూర్తి గారు, వేదవ్యాసుడు భాగవతంలో చెప్పారు స్వామి అన్నాడు. అందుకు బాబా, నేను ఏమి చేశానో వ్యాసుడికి తెలుసా? ఎప్పుడైనా ఎవరి మీదనైనా నా దృష్టి పడితే వెంటనే ఆ వ్యక్తి మీద నా అనుగ్రహం పడి అతడు స్వచ్ఛమైపోతాడు. పూతన విధిని నేను ముందుగానే నిర్ణయించాను. అందువల్ల ఆమెను ఇంకా చూడదలుచుకోలేదు కాబట్టి నేను కళ్ళు మూసుకున్నాను అన్నారు. ఒకనాటి వేకువని రేపల్లెలో యశోదమ్మ పెరుగు చిలుకుతున్నది. ఆ కవ్వం సవ్వడి, ఆమె కంకణాల ధ్వనులు విని కన్నయ్య వెన్న కోసం వచ్చి తల్లి ఎదుట ఆ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేయసాగాడు. నందనందనుడు చిరునవ్వులతో చిందులు వేసే ఆ సన్నివేశం మనోహరంగా ఉంది. మధురమైన పాటలను పలుకుతూ జాలిగా కృష్ణుడు వెన్న నడుగసాగాడు. ఎంతసేపటికి వెన్న పెట్టకపోయేటప్పటికి కృష్ణుడు ఒక చిన్న రాయి తీసుకొని పెరుగు కుండను పగులుగొట్టి పరుగులు తీశాడు. చిన్ని కృష్ణుడి చేతికందే దూరంలో ఉన్నప్పటికీ యశోద వాణిని పట్టుకొనలేక సతమతమైపోయింది. యోగీశ్వరులకు కూడా పట్టుబడిన పరాత్పరుడు చివరకు తనకు తానుగా ఆ తల్లి చేతికి చిక్కాడు. అప్పుడు యశోద ఆ బాలుని పట్టుకొని త్రాటితో రోటికి కట్టడానికి పూనుకున్నది. ఆమె ఎంత త్రాడు తెచ్చినా అది బాలకృష్ణుని బంధించడానికి తక్కువ అవుతూనే ఉన్నది. చివరకు తల్లి స్థితిని చూసి జాలిపడి కృష్ణుడు స్వవాసంలో ఉన్నవాడు పరవశమయ్యాడు. రోటికి కట్టబడిన కృష్ణుడు ఇంటి సమీపంలోనే ఉన్న 2 మద్యమ్రానుల మధ్య నుంచి పారాడుతూ దారి చేసుకొని వెళ్ళాడు. కానీ ఆ చెట్లు అడ్డు రావటం వల్ల రోలు అవతలనే ఆగిపోయింది. అప్పుడు కృష్ణయ్య ఒక్కసారి లాగేటప్పటికీ ఆ 2 మధ్య చెట్లు కూకడి వేళ్ళతో సహా కూలి పడిపోయినాయి. వెంటనే ఆ చెట్ల మధ్య నుంచి 2 గంధర్వులు బయటకు వచ్చి శ్రీకృష్ణునకు నమస్కరించి, ఓ స్వామి, నీవు జగత్కారణభూతుడవైన పరమపురుషుడవు, విశ్వరూపుడవు. ఈ విశ్వంలో ఉండే సకల భూత జలానికి నీవు అధీశ్వరుడవు. నీ పద్యావలులాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరమున్, నీ సేవపై చిత్తమున్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్, నీరే జపత్రేక్షణ. నీ గురించిన పద్యాలను వినే చెవులను, నీ గురించి పలికే వాక్యాలను, నీ పేర పనిచేసే చేతులను, నీ రూపమును చూసే చూపులను, నీ పాదములకు మ్రొక్కే శిరస్సును, నీ సేవకై మనస్సును, నీ గురించిన ఆలోచనలను మాకు దయతో ప్రసాదించు స్వామి. నీ దర్శనం వల్ల మాకు శాప విముక్తి కలిగింది అని పలికారు. వారిద్దరూ నలకూబర మణిగ్రీవులు. వారు ఐశ్వర్య, సౌందర్య, గర్వముతో నారద మహర్షిని పరిహసించిన కారణంగా ఆయన వారిని మదించి ఉన్న మీరు
మద్ది వృక్షములుగా మారుడని శపించినాడు. మరలా కరుణ కలిగి ద్వాపరాంతంలో వ్రజమండలంలో గోవిందుని చరణాల విందముల స్పర్శ పొందినప్పుడు మీ రూపములు మీకు ప్రాప్తిస్తాయి అని శాపావసానమును పలికినాడు. శాప విముక్తులైన వారిని చూసి శ్రీకృష్ణుడు, మీరు మదాంధులై చరిస్తూ ఉండటం వల్ల మీకు మేలు చేయదలిసి నారద మహర్షి మీకు ధనభ్రంశం కలిగించి జ్ఞానమార్గం చూపటం జరిగింది. తమ తమ ధర్మాలను ఆచరించేవారు, సమచిత్తులై వ్యవహరించేవారు, నన్నే ఆశ్రయించిన వారు బంధ విముక్తులవుతారు. ఇక మీ మనస్సు నా మీద లగ్నమై ఉంటుంది. మీరిక సుకృతులై చరించండి అని పలికాడు. అంతటా ఆ సిద్ధపురుషులు శ్రీకృష్ణునకు ప్రణమిల్లి గగన మార్గంలో ఉత్తరం వైపుకు వెళ్ళిపోయారు. అంతటా నందాది గోపకులు వచ్చి కూలిన మారణులను, వాటి మధ్య మందహాసంతో ఉన్న కృష్ణుణ్ణి చూచి ఆశ్చర్యపడ్డారు. నందుడు ముందుకు వచ్చి కృష్ణునకు కట్టి ఉన్న త్రాటిని విప్పాడు. కృష్ణుడు అమాయకంగా తోటి పిల్లలతో ఆటపాటలలో నిమగ్నమయ్యాడు. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై భోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.